కోమిటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో చర్ల గౌరారం గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని అన్నారు. నల్లగొండ జిల్లా చర్ల గౌరారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చిలకరాజు వెంకన్న సునీత. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 2 పర్యాయాలు సర్పంచ్ గా తాము సేవలందించామని, ఏ గడపకు పోయినా ప్రజలు తమను ఆదరిస్తున్నారని, ఈసారి కూడా తమను గెలిపిస్తే కోమిటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో గ్రామానికి అత్యధిక నిధులు తెప్పించి అభివృద్ధి చేస్తానని అన్నారు. ప్రభుత్వం తరపున అందే సంక్షేమ పథకాలను కూడా అర్హులైన పేదలకు అందేలా చూస్తామని అన్నారు. గ్రామానికి నిధులు తెప్పించడం కాంగ్రెస్ వల్లనే సాధ్యమని, ప్రజలకు తాము నాయకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తామని, చర్ల గౌరారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు. అత్యధిక ఉంగరం గుర్తుకు ఓటు వేసి తమతో పాటు చర్ల గౌరారం కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చర్ల గౌరారం ప్రజలను విజ్ఞప్తి చేశారు. చర్ల గౌరారం గ్రామ పంచాయతీ చిలకరాజు సునీత వెంకన్నగా ఒక అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. నేను గతంలో 2 సార్లు నేను కాంగ్రెస్ నుంచే చేశాను. మా భర్త గారైన కోమరెడ్డి అండదండలతో ఆయన అడుగుజాడల్లో ఈ కాంగ్రెస్ జెండాను బట్టి ఈ ఊర్లో ప్రతి కుటుంబంలో గడప గడపకి ఉన్నాడు నా భర్త. ప్రతి ఫ్యామిలీలో ఒక తమ్ముడుగా, ఒక అన్నగా ఉన్నాడు. ఆయన శ్రమే నన్ను ఈ పదవిలో ఉంచింది. మహిళా రిజర్వేషన్ రావడం వల్ల నేను 3వసారిగా మా ప్రజలు దీవించడం వల్ల మళ్ళీ బరిలోకి దిగినాను. నేను చేసిన మా సారు కానీ నేను కానీ ప్రతి గడపకు, ప్రతి కుటుంబానికి ఇచ్చిన సేవలు కానీ, వాళ్ళ ప్రేమలు కానీ, వాళ్ళు చూపించినవి కానీ మళ్ళీ 3వసారి ముందు నడిపించింది. ఒక్కొక్కటి గతంలో నేను వచ్చినప్పుడు గుడిసెలు ఉండే, మట్టి రోడ్లు ఉండే, నల్లాలు లేకుండే, దేవస్థానాలు ఒక గుండ్లకి బండలకి అట్లా పూజలు చేసుకుంటూ ఉంటుంటివి. ప్రతి ఒక్కటి మేము యువకుడుగా ఆయన బయలుదేరినందుకు, కాంగ్రెస్ జెండా యువకుడిగా పట్టినందుకు ప్రతి ఒక్క సమస్య ఒక హార్ట్ఫుల్గా తీసుకొని ఆయన ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్. అప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు మా ఊరికి రావడం వల్ల ఆయన కొన్ని నిధులు ఇవ్వడం వల్ల మా కోమారెడ్డి అండ ఉండబట్టికి సీసీ రోడ్లు చేసుకున్నాము. గ్రామ పంచాయతీ టోటల్ మేము ఎలా అంటే కరెంటు కానీ, విద్య కానీ, స్కూల్ బిల్డింగులు కానీ, దేవస్థానాలు కానీ ప్రతి ఒక్కటి ఏది అవసరమో అది సగం వరకు చేసుకున్నాము. ఇంకా కొన్ని ఎదుగుతున్న యువత ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇంకా ఇండ్లు కానీ, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని గతంలో చేసినవి కొన్ని మళ్ళీ డ్యామేజ్ అయినా కూడా విద్యుత్ స్తంభాలు కానీ ఇతల డిఫరెన్స్ కూడా ప్రతి ఓటర్ గమనించి మళ్ళీ నువ్వే ఉండాలి అని ఆయన అనడం వల్ల మళ్ళీ 3వసారిగా మేము బరిలో ఉండడం జరిగింది. వాళ్ళ ప్రేమలు మాకు చూపిస్తున్నారు, వాళ్ళకి సేవ చేసే భాగ్యం కూడా మాకు కలిగింది అనుకొని మేము బరిలోకి రావడం జరిగింది. మిగతా ఉన్న డ్రైనేజీలు కానీ, గ్రామ పంచాయతీలో ఉన్న ఇంకా కొన్ని గుడిసెలు కానీ, ఇందిరమ్మ ఇండ్లో కొన్ని శాంక్షన్ అయినాయి, ఇంకా కొన్ని కట్టుకోవాలనుకుంటున్నాము. కొందరు కొత్తగా మేము ప్రచారానికి తిరుగుతున్న క్రమంలో కొంతమంది ఏ సమస్య ఎవరికి ఉందో అందరు చెప్పుకుంటున్నారు. ఆ సమస్యలు మేము తీరుస్తామని అందరికీ హామీ ఇచ్చుకుంటూ కోమారెడ్డి అండ మాకున్నది. ఆయన మాకు ఒక గురువు, దేవుడు. ఆయన అండతోని మా గ్రామాన్ని చాలా వరకు మేము తీర్చిదిద్దుకున్నాము. ఆయన ప్రేమ మా మీద నల్గొండలో చర్ల గౌరారం అంటే ఆయనకు హార్ట్ఫుల్గా ఉంటుంది. మాకు ఆ విషయం తెలుసు. ఆయన ప్రేమ మాకు చూపిస్తాడు. ఆయన ధీమతోనే ప్రతి పని కూడా మేము ఆయన మీద భారం వేసుకొని మేము హామీలు ఇచ్చుకుంటూ పోయి మళ్ళీ సార్ మీద కొట్లాడుకొని తెచ్చుకుంటాం. అదే నమ్మకం మా పబ్లిక్లో కూడా ఉంది. మా ఓటరు మా ఆశయాలలో కూడా అదే. ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చాలా ఆనందంగా మన ప్రియతమ నాయకులు మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరచడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చిలకరాజు సునీత వెంకన్న గారిని 3వసారి కాంగ్రెస్ ప్రజల నిర్ణయంతో మంత్రి గారి ఆదేశాలతోని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. చర్ల గౌరారంలో ఈరోజు ఎంతో ఉత్సాహంగా ప్రచారం చివరి రోజున ఎంతో ఉత్సాహంగా వాడలా ఎంతో ఆనందంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో 40 ఇందిరమ్మ ఇళ్లు మంజూరాయి మంత్రి గారి ఆదేశాల మేరకు
అదేవిధంగా 1 కిలోమీటర్ మేర వాటర్ సమస్య ఉంటే అది కూడా తీర్చడం జరిగింది. మళ్ళీ 70 ఇందిరమ్మ ఇండ్లు ఉండే అవి కూడా అందరికీ కేటాయించడం జరిగింది. చర్లగౌరారం ధరేశ్వరం నుండి చర్లగౌరారం ధరేశ్వరం తేలకంటిగూడెం రోడ్డు 25 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి. అదేవిధంగా చర్లగౌరారం నుండి కన్నెబాయి తండ వరకు 2,50,00,000తో చాలా సంవత్సరాల నుంచి రోడ్లు లేక అవస్థలు పడుతుండే ఆ రవాణా వ్యవస్థను కూడా మాకు అందుబాటులో తీసుకొచ్చిన మన ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన చర్లగౌరారం నుండి కంకరమిల్లి సాగర్ రోడ్డు వరకు కూడా 25 లక్షలతోని మెటల్ రోడ్ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా చర్లగౌరంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కట్టిన గతంలో శ్రీ రాములవారి ఆలయం, ఆ రాములవారి ఆలయాన్ని కూడా నిత్య పూజల కోసం మంత్రి గారి సహకారంతో ఎండోమెంట్ చేయించడం జరిగింది. ఇక నుండి నిత్యం పూజలు జరుగుతాయి. అదేవిధంగా పెన్షన్లు గాని రేషన్ కార్డులు గాని 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా లేకుండే మా ఊర్లో చాలా మంది నూతనంగా పెళ్లైన జంటలకు గాని ఏది కూడా లేకుండే. రేషన్ కార్డు 170 రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కరెంటు బిల్లు, ఇందిరమ్మ చీరలు, ఇంకా ఎన్నో సమస్యలను మంత్రి గారి సహకారంతో తీర్చడం జరిగింది గ్రామ ప్రజలకు. అదేవిధంగా సన్నబియ్యం, ప్రతి ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తున్న సన్నబియ్యం, పేదవాడు ధనవంతుడిలాగా పేదవాడు కూడా సన్నబియ్యం తింటూ ఇలా ఆనందంగా జీవిస్తుండు ప్రతి ఊరిలో. అందువల్ల ప్రతి కార్యకర్త గాని ప్రతి గ్రామంలో గాని చర్లగౌరంలో ప్రజలు ఎంతో ఉత్సాహవంతంగా దాదాపుగా 300 ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉంది మా చిలకరాజు సునీత వెంకన్న గారికి. ఈ విషయాన్ని నేను ఎంతో గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలోనే మేము అభివృద్ధి చేసిన పనులకు ప్రజలు ఆదరిస్తున్నారు. మేము వెళ్లిన ప్రతి ఇంటికి మీకు ఉంగరం గుర్తు ఓటేసి మీ చిలకరాజు సునీత వెంకన్న గారిని గెలిపిస్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి అనే విషయాన్ని మాకు చెప్తుంటే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా వెనక మా టైగర్, మా దైవం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉండడమే మాకు ప్రధానంగా ఆయుధం అనిపిస్తుంది. అదేవిధంగా చిలకరాజు సునీత వెంకన్న గారు కూడా గత 20 సంవత్సరాలుగా ప్రజలకు గతంలో సర్పంచ్ చేసినప్పుడు కూడా ఎన్నో సేవలు అందించారు. ఈ విషయాన్ని ప్రజల దృష్టిలో ఉన్నది. ఇంకా అభివృద్ధి కావాలంటే మరొక్కసారి చిలకరాజు సునీత వెంకన్నని గెలిపించుకుంటే ఈ చర్లగౌరం కనగల్లు మండలంలోనే అత్యధికంగా అభివృద్ధి చెందుతనే భావన ప్రతి ఒక్కరి మనసులో ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు పోలింగ్ స్టార్ట్ అయిద్దా, ఎప్పుడు ఓట్లేసి సునీత వెంకన్నని గెలిపించాలనే విధంగా ఎదురు చూస్తున్నారు. ఆ విషయం మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. వార్డు మెంబర్లు 1 నుంచి 8 వార్డు మెంబర్లు, సర్పంచి 300 మేయర్తో గెలిపించుకొని మా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గరికి వెళ్లి మేము బహుమతిగా అందజేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కోమటిరెడ్డి. చర్లగౌరారం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి చిలకరాజు సునీత వెంకన్నగా మేము ఈ యొక్క ఎన్నికల బరిలో నిలవడం జరిగింది. ఈ గ్రామ ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి మా యొక్క ఉంగరం గుర్తుపై ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, గతంలో మీ ఆశీర్వాదం వల్ల గత 2 పర్యాయాలు సర్పంచ్గా గెలిపించడం జరిగింది. అలాగే మళ్ళా రిజర్వేషన్ బీసీ మహిళ రావటం వల్ల మళ్ళా నిలబడడం జరిగింది. చర్లగౌరం గ్రామ ప్రజలకు చేతులెత్తి జోడిస్తూ నమస్కరిస్తూ మీ అందరికీ మీ కుటుంబంలో ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక కొడుకుగా, మీ కుటుంబ సభ్యునిగా నేను గత 20 సంవత్సరాల నుంచి మీకు చేయించున్నటువంటి సేవలు మీ అందరికీ తెలుసు. మరి అలాగే గతంలో చేసినటువంటి పనులు కానివ్వండి, గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు కానివ్వండి, మరి రోడ్లు మేజర్ రోడ్లు చర్లగౌరం నుంచి కుమ్మరిగూడెం పోయే రోడ్డు కానివ్వండి, చర్లగౌరం నుంచి మన కంకరమిల్లి పోయే రోడ్డు కానివ్వండి, చర్లగౌరం టు కేబీ తండా పోయే రోడ్లు కానివ్వండి, గత ప్రభుత్వంలో మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీస్సులతో ఇవన్నీ రోడ్లు వేసి డెవలప్ చేయటం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన చర్లగౌరం రావడం జరిగింది.
ఆ యొక్క రాజశేఖర రెడ్డి గారు వచ్చిన సందర్భంలో మన గౌరవానికి ఇందిరమ్మ ఇండ్లని 350 ఇండ్లు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మరి 200 అప్పుడే పింఛన్లు స్టార్ట్ అయినాయి. మన వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ ఆ రోజుల్లో 200-250 పింఛన్లు శాంక్షన్ చేయడం జరిగింది. మరి అన్నీ గత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆశీస్సులతో ఇవన్నీ అభివృద్ధి పదంలో నడిపించుకోవడం జరిగింది. దయచేసి ఈ మూడవసారి కూడా మీరు అత్యధిక మెజార్టీ ఇవ్వాలని సర్పంచ్ అభ్యర్థి. సార్ గతంలో కూడా మీరు సర్పంచ్గా ఈ గ్రామానికి పనిచేసిన అనుభవం ఉన్నది మీకు. నెక్స్ట్ మేము ఏమంటున్నాం అనంటే, గతంలో మీరు ఏ సమస్యలు పరిష్కరించరు, ఇంకా ప్రధానంగా గ్రామానికి ఏం కావాల్సిందని చెప్పేసి అనుకుంటారు, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటి మీరు ఏ విధంగా పరిష్కరించబోతారు? గతంలో మా గ్రామము గుడిసెలతో కూడి ఉండే. మేము గతంలో పనిచేసినప్పుడు, సర్పంచ్గా పనిచేసినప్పుడు గుడిసెలతో కూడి ఉన్న మా గ్రామం, అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉండే. ఆ ముఖ్యమంత్రి గారు అయిన మరుక్షణంలో మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అండదండలతో, ఆయన ఆశీర్వాదంతో మా గ్రామంలో 350 ఇండ్లు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారి పీరియడ్లో శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో మనకి 150 ఇండ్ల వరకు కట్టుకోవడం కూడా జరిగింది. దాంతో కొంత మా గ్రామం గుడిసెలు లేని గ్రామం అయింది. మరి గత సీసీ రోడ్లు కూడా మట్టి రోడ్లుగా ఉండే, మొత్తం మట్టి రోడ్డుగా ఉన్న గ్రామాన్ని కూడా మొత్తం ఆ సీసీ రోడ్లుగా మార్చడం జరిగింది. మరియు వీధి స్తంభాలు కూడా ఎక్కడో ఒకటి అక్కడొకటి కరెంటు సమస్య కూడా బాగుండే. ఆ సమస్యను కూడా తీర్చేసినాం. మరియు వాటర్ సమస్య అనేది ఆ రోజుల్లో అక్కడ ఒక ట్యాంకీ, బజార్కు ఒక ట్యాంకీ కట్టి ఆ ట్యాంకీల దగ్గర నుంచి నీళ్లు పట్టుకొని వెళ్ళేవారు మా గ్రామ మహిళలు. మరి ఆ సమస్యను కూడా తీర్చేసినాం. ఆ రోజుల్లో వాటర్ సమస్యకు కనీసం బోర్లు కూడా అక్కడక్కడ పడకపోయేది. ఇప్పటి వరకు కూడా 20-30 బోర్లు వేసినాం. ఆ బోర్ల ద్వారా లాస్ట్ ఇంటింటికి నల్లాను కూడా ఇచ్చి సప్లై చేయడం జరిగింది. కొంత డ్రైనేజ్ సమస్య ఉండే, ఆ డ్రైనేజ్ సమస్య కూడా కొంతవరకు మెరుగైంది. ఇంకా ఉన్న సమస్యలు ఏంటంటే, మెయిన్గా మా గ్రామంలో ఇంపార్టెంట్గా ఉన్నది ఏంటంటే ఒక డ్రైనేజ్ సమస్య ఉన్నది. ఆ డ్రైనేజ్ సమస్యను ఈ 3 సంవత్సరాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మనకు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి గారు ఉన్నారు. ఆయన ద్వారా ఈ యొక్క డ్రైనేజ్ సమస్య మొత్తం పూర్తిగా చేయగలుగుతామనే నమ్మకం ఉన్నది, చేపిస్తాం. ఇంకొకటి, గత 2 సంవత్సరాల బ్యాకు వాటర్ అనేది సమ్మర్లో బాగా చాలా ఇబ్బందిగా ఉండే. ఒక 10 బోర్లు వేసినాం, 10 బోర్లు వేసినా పడలేదు. అదృష్టం ఒక లాస్ట్ బోర్ ఒకటి చూద్దామని చెప్పి ఇక్కడనే నడిచెర్ల వేయడం జరిగింది. అది ఊరుకు కాదు, 2 ఊర్లకు సరిపోయే నీళ్ళు పడ్డాయి ఆ బోర్లో. ఆ బోర్ నుంచి కిలోమీటర్ పైప్ లైన్ తీసుకొచ్చి అందులో మొత్తం దగ్గర 10-20 పోల్ల మందం కరెంటు తీసుకుపోయి ఆ యొక్క సమస్యను తీర్చడం కూడా జరిగింది. ఆ మహిళలకు అదొక ఆనందంగా ఉంది. ఇంకో ముఖ్యంగా మా గ్రామ రైతులకు కరెంటు సమస్యలు ఉండే. ఆ సమస్యలను మా మంత్రి గారి దృష్టికి తీసుకపోతే ఎన్ని ట్రాన్స్ఫరాలు కావాలంటే అన్నీ ఇమ్మీడియట్గా చెప్పగానే శాంక్షన్ చేయడం జరిగింది. తీసుకొచ్చి రైతులను కూడా కరెంటు సమస్యను కూడా తీర్చడం జరిగింది. దయచేసి గ్రామ ప్రజలు ఇవన్నీ గమనించాలి. గ్రామ దేవతలు కూడా తీసుకున్నాం. గతంలో చేసినటువంటి పనులను గుర్తుంచుకొని ఈరోజు నిలబడ్డటువంటి సర్పంచ్గా మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 8 మంది వార్డు మెంబర్లను, సర్పంచ్ గుర్తు ఉంగరం గుర్తు, వార్డు మెంబర్లకు మీ వార్డు వైజ్గా ఉన్నటువంటి గుర్తులకు ఓట్లు వేసి బంపర్ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను ఇప్పుడు కూడా ఒక 150-170 రేషన్ కార్డులు ఇవ్వటం కూడా జరిగింది. ఒక 40-50 ఇందిరమ్మ ఇళ్ళు కట్టియటం జరిగింది. ఆల్రెడీ 30 ఇండ్లు స్లాబ్ లెవెల్లో కూడా స్లాబ్ వేసుకొని ఉన్న అటువంటి లబ్ధిదారులు ఉన్నారు. ఇక ముందు కూడా ఇప్పుడు మేము తిరుగుతున్నటువంటి ఈ ప్రచారంలో భాగంగా చెప్పినటువంటి సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు లేని వారికి ఇండ్లు పెట్టించే బాధ్యత మాది.
రేషన్ కార్డులు లేని వారు కూడా ఇప్పించే బాధ్యత మాది. ఇంకా ఏ సమస్యలు ఉన్న రైతులకు కూడా కానీ మన ట్రాన్స్ఫారాలు కానివ్వండి, రైతు సమస్యలు రోడ్లు కానివ్వండి, రైతులకు ఉన్నటువంటి పిల్లబాటల రోడ్లు, మరి కంకరమిల్లు రోడ్డు, కుమ్మరిగూడెం మన ఊరి నుంచి గూడాలకు పోయే రోడ్లు కానివ్వండి, అన్నీ వేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మేము అభివృద్ధి పదంలో నడిపిస్తామా లేదా అభివృద్ధి జరుగుతా అన్న విషయం మీ అందరికీ ఆటోమేటిక్గా తెలుసు. మీ అందరికీ ఎందుకంటే గతంలో 2 పర్యాయాలు మీరు దీవించి గెలిపించినటువంటి ప్రజలు మీరు. వీళ్ళు చేయగలుగుతారనే నమ్మకం మీకు ఉన్నది. మా మంచితనం ఏందో మీకు ఉన్నది. కాబట్టి మీ అందరూ ఈ యొక్క ఉంగరం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వార్డు మెంబర్లందరినీ గెలిపించాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ నమస్కరిస్తూ తెలియజేస్తాను.